హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మన అమ్మమ్మలు నానమ్మలు అంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండటానికి కారణమైన పాతకాలపు నాటి రెసిపీని చూపించబోతున్నానండి. ఇది తినడం వల్లేనండి వాళ్ళంత స్ట్రాంగ్గా హెల్తీగా ఉండేవారు. మెచ్యూర్ అయ్యే అమ్మాయిలకైతే ఇది ఖచ్చితంగా చేసి పెట్టవలసిన రెసిపీ అండి. ఇది తింటే ఫ్యూచర్లో ఎలాంటి నడుము నొప్పి రాదండి, కాళ్ళ నొప్పులు కూడా రావు, ఎముకలు దృఢంగా బలంగా ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా తినవలసిన రెసిపీ అండి. మరి ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాము. వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. వీడియో చూసే ముందు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పాతకాలం నాటి పద్ధతిలో రాగి పిండి పిట్టిని తయారు చేసుకోవడానికి 1 కప్పు రాగులు తీసుకోవాలండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. రాగుల్లో ఎక్కువగా రాళ్ళు, సన్నటి ఇసుక ఉంటదండి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. మిక్సీ జార్ తీసుకుని రాగుల్ని మెత్తని పౌడర్ కింద తయారు చేసుకుందామండి. చాలా ఈజీగానే రాగులు మెత్తని పౌడర్ కింద అయితే తయారైపోతాయండి. ఇప్పుడు మనం ఈ పిండిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందామండి. మీరు ఎంత తయారు చేసుకోవాలనుకుంటున్నారో అంత పిండిని ఈ గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. కొలతలు ఏమీ లేవు. నేనైతే ఇక్కడ మీకు చూపించడం కోసం తక్కువ మొత్తంలో ఈ పిట్టిని అయితే రెడీ చేస్తున్నానండి. తర్వాత ఇందులో చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ని యాడ్ చేసుకుని పిండిలో కలిసేటట్టుగా బాగా కలుపుకుందాము. కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఒకేసారి పిండిలో నీళ్లు పోసుకుంటే కనుక పిండి మొత్తం ముద్దలాగా అయితే అయిపోద్దండి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి పిట్టి అనేది చాలా బాగా వస్తుందండి. రాగులు మన ఆరోగ్యానికి చాలా మంచివండి. ఇవి బలహీనంగా ఉన్న బాడీని బలంగా ఉంచడం కోసం చాలా బాగా హెల్ప్ అవుతాయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా కానీ తినవచ్చండి. చూడండి, నేను ఇక్కడ ముద్ద చేస్తున్నానండి. ఇలా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలండి. ఇలా మనం పిండి చేస్తే పిండి కిందకి రాలిపోవాలండి. ఈ విధంగా మీరు పిండిని కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకుంటే కనుక మీకు కరెక్ట్గా రెసిపీ అనేది రెడీ అవుద్దండి. తర్వాత లోతుగా ఉండే గిన్నెని, అలాగే మూతి ఇలా వెడల్పుగా ఉండే గిన్నెని తీసుకోవాలండి. ఒక పావు వంతు వాటర్ని ఇందులో పోసుకోవాలండి. వాటర్ని పోసుకున్న తర్వాత పల్చగా ఉండే కాటన్ క్లాత్ని తీసుకోవాలి. కాటన్ క్లాత్ అయితేనే మనకి ఇక్కడ బాగా వస్తుందండి. ఇలా వాటర్లో ఒకసారి క్లాత్ని తడిపి గిన్నె పైన ఈ విధంగా ఈ క్లాత్ని కట్టాలండి. ఇలా ఒక తాడు తీసుకుని దీని చుట్టూ కూడా కట్టుకోవాలండి. కాస్త గట్టిగా కట్టుకోవాలండి. జారుముడి వేసుకోవాలి. ఈ వంటకం అయితే మన ఇంట్లో పెద్దవాళ్ళందరికీ కూడా తెలుసండి. ఈ జనరేషన్ కి పెద్దగా తెలియదు కాబట్టి నేనైతే చేసి చూపిస్తున్నానండి. ఇలా ఒత్తుకున్న తర్వాత రాగి పిండిని కలుపుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఇలా 4 వైపులు కూడా పిండిని స్ప్రెడ్ చేస్తూ పోసుకోవాలండి. ఈ విధంగా పిండిని మొత్తం ఈ విధంగా సర్దుకున్న తర్వాత ఫోర్క్ తీసుకుని ఇలా మనం 4 వైపులా కూడా హోల్స్ పెట్టుకోవాలండి. ఇలా హోల్స్ ఎందుకు పెట్టుకోవాలంటే లోపల నుంచి బయటికి ఆవిరి రావడానికండి. ఇలా 4 వైపుల నుంచి కూడా ఆవిరి వస్తున్నట్టయితే మనకి చక్కగా పిండి అంతా కూడా బాగా ఉడుకుద్దండి. మిగతా క్లాత్ని కూడా దీనిపైన ఈ విధంగా పెట్టుకోవాలండి. ఇలా మొత్తం క్లాత్ని కవర్ చేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత గిన్నెని దీనిపైన మూత పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ని సిమ్లో పెట్టుకుని ఆవిరి మీద ఉడకబెడదామండి. ఇది బాగా ఉడికేటప్పటికి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుందండి. ఇలా పైన అంతా కూడా డార్క్ చాక్లెట్ కలర్లో కనబడుతుందండి. ఫోర్క్ పెట్టి కూర్చున్నట్టయితే పిండి కొంచెం తెల్లగా ఉన్నట్టయితే ఇంకొద్దిసేపు ఈ పిండిని మనం ఉడకపెట్టుకోవాలండి. ఈ క్లాత్ని ఈ విధంగా క్లోజ్ చేసి దీనిపైన మూత పెట్టేసుకుని మరి కొద్దిసేపు ఆవిరి మీద ఉడకపెడదామండి. టోటల్గా 20 నుంచి 25 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడకబెట్టుకున్న తర్వాత ఈ పిండి అంతా కూడా చాలా బాగా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాము. తర్వాత ఇది వేడిగా ఉండేటప్పుడే మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి. బెల్లాన్ని మెత్తగా తురుముకిని ఇందులో యాడ్ చేసుకోవాలండి. ఇలా మనం ఆవిరి మీద ఉడికించుకుని తయారు చేసుకుంటే టేస్ట్ బాగుంటది. చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇడ్లీ పాత్రలో కూడా తయారు చేసుకోవచ్చు కదా అనుకుంటారండి. ఇడ్లీ పాత్రలో వాటర్ పోసేటప్పుడు వాటర్ అనేది పైకి పొంగిపోయి ఈ పిండిలో పడి పిండి అంతా కూడా ముద్దగా తయారవుతుందండి. అందుకని మనం ఈ విధంగా తయారు చేసుకుంటేనే మనకి బాగా వస్తుందండి. ఇందులో బెల్లం వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇందులోనే ఒక 1/2 కప్పు వరకు పచ్చి కొబ్బరి తురిమిని యాడ్ చేసుకోవాలండి. పుష్పవతి అయిన అమ్మాయికి మీరు ఈ పిట్టిని పెడుతున్నట్టయితే ఇందులో మీరు పచ్చి కొబ్బరిని యాడ్ చేసుకోకూడదండి. ఎండు కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కొంచెం ఎలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని కలుపుకుందామండి. ఎలాచీ పౌడర్ యాడ్ చేయడం వల్ల మంచి వాసన అయితే వస్తుందండి. ఇంకా ఇష్టంగా పిల్లలు తింటారండి ఈ పిట్టిని. తక్కువ రేట్లో బలమైన ఫుడ్ అండి రాగులు. రాగుల్లో పొటాషియం,
ఫాస్ఫరస్, ఐరన్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మన హెల్త్కి చాలా మంచిదండి. కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు రాకుండా హెల్ప్ చేస్తుంది. ఎముకలు గుల్లబారకుండా, షుగర్ రాకుండా మన హెల్త్కి అయితే ఎంతో మంచి మేలు అయితే చేస్తాయండి రాగులు. ఈ విధంగా మనం పాతకాలం పద్ధతిలో పిట్టిని తయారు చేసుకుని వారంలో 1-2 సార్లు తింటున్నట్టయితే మన హెల్త్కి చాలా మంచిదండి. ఇది ఆడపిల్లలకే కాకుండా ఇంట్లో ఎదిగే మగపిల్లలకి కూడా పెట్టినట్టయితే వాళ్ళకి కూడా చాలా బలంగా ఉంటుందండి. ఫైనల్గా ఇందులో 1-2 టేబుల్ స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఇందులో మనం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు, అలాగే గానుగ నూనెని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. గానుగ నూనె యాడ్ చేసుకుంటే ఇంకా కమ్మదనం వస్తుందండి. చూడండి, ఈ విధంగా తయారు చేసుకుని ఇంట్లో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవరైనా హ్యాపీగా తినవచ్చండి. నాకైతే ఇక్కడ టేస్ట్ చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ ఎలా వచ్చిందనేది కూడా ఈ వీడియో కామెంట్ బాక్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. తప్పకుండా షేర్ చేయండి.